ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, సర్వసృష్టికర్త, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. మమ్మలను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని చంకను పెట్టుకుని రక్షించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములయ్యా. మునుపటి కంటే అధికమైన మేలును కలుగచేసేదనని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. జ్ఞాన బలములు గల దేవా, యుగములన్నిటినూ స్తుతినందదగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ మహాకృపను బట్టి గడిచిన దినమంతా కాపాడి సజీవులుగా నిలిపి మరి ఒక శ్రేష్టమైన ఉదయకాలమునిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. మా జీవితాలలో, మా కుటుంబాలలో నీ గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. మా జీవితాలలో మీ శక్తిని నింపండి ప్రభువా. మా కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నీ మీద ఎవరైతే ఆనుకుని జీవిస్తారో వారు ఎప్పుడు పూర్ణ శాంతిని కలిగి జీవించాలని, వారికి ఇవ్వబడిన శాంతిని నిత్యము కాపాడే ప్రభువా, మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నామయ్యా. తండ్రి, నీ మీద ఆనుకుని పూర్ణమైన శాంతిని కలిగి జీవించుటకు కృపను చూపండి అయ్యా. మాలో ఉన్న అశాంతిని పారద్రోలండి అయ్యా. అయ్యా, మేము ఎన్నో పనులు ప్రయత్నాలలో విఫలమవుతున్నామయ్యా. మీ కృప చూపి సఫలం చేయండి తండ్రి. అయ్యా, మేము తలపెట్టిన పనుల భారమంతా మీపైనే ఉంచుతున్నాం దేవా. మా ఉద్దేశాలని సఫలం చేయం తండ్రి. ప్రతి పనిని మేలుకరంగా జరిగించండి అయ్యా. ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ఆశీర్వదించండి అయ్యా. వారి ప్రార్థనకు జవాబు అనుగ్రహించండి అయ్యా. తండ్రి, కష్టములు కలిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయే వారిగా కాక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన నీ వైపు చూచుచు ముందున్న పందెముల ఓపికతో పరిగెత్తు కృపలను మాకు దయచేయము తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి లేవనెత్తండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న వారిని విడిపించి బలపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ కలుగు చేయండి తండ్రి. వ్యాపారాలు చేస్తున్న వారికి అభివృద్ధి కలిగి చేయండి అయ్యా. కృంగిన వారిని లేవనెత్తి బాగు చేయండి ప్రభువా. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి అయ్యా. ఆర్థిక వనరులను సమకూర్చండి తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధములు కుదిరి ఘనంగా వివాహాలు జరిపించండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం అనుగ్రహించండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి అయ్యా. మంచి జ్ఞానమును, తెలివిని వారికి కలుగ చేసి మంచి భవిష్యత్తును వారికి దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. సుఖప్రసవం అనుగ్రహించి తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండులాగున ఆశీర్వదించము తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలు యందు తోడుగా ఉండి క్షేమము కలుగు చేయండి అయ్యా. మా దేశంలో మీ నామము హెచ్చింప చేయండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణీలను దీవించి మీ మెండైన దీవెనలతో ఆశీర్వదించమని మా రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు మనందరిపై ఉండును గాక. ఆమెన్.